దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలయ్యింది. ఈ నెల 27న గణపతి బప్ప మండపాలలో కొలువుతీరి 9 రాత్రులు భక్తుల ప్రత్యేక పూజలను అందుకోనున్నాడు. అందుకే ఢిల్లీ నుంచి గల్లీ వరకు గణపయ్యలను కొలువుదీర్చేందుకు మండపాలు సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. ఇక మహారాష్ట్రలో ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు భారీ స్థాయిలో నిర్వహించుకుంటారు. అందులోనూ సెంట్రల్ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్లో గణనాథులలో లాల్ బహదూర్ రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. లాల్బాగ్ వినాయకుడిని చూసేందుకు మన దేశం నుంచే కాక ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. 10 రోజుల పాటు సాగే ఈ గణేష్ ఉత్సవాల్లో ప్రతిరోజు లక్షల మంది భక్తులు స్వామివారిని చూసేందుకు తరలివస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా లాల్బాగ్ భక్తులను దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా లాల్బాగ్ రాజా 2025 గణపతి బొమ్మకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఆదివారం విడుదలయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గణపతి బప్ప మనోహరమైన రూపాన్ని చూసిన తర్వాత లాల్బాగ్ మండపం గణపతి బప్ప మోరియా నినాదాలతో మారుమోగిపోయింది. ఒక చేతిలో చక్రం, మరో చేతిలో శంఖం పట్టుకొని, తలపై కిరీటం పెట్టుకొని, పట్టు వస్త్రాలు ధరించి సింహాసనంపై ఆసీనుడై బప్ప ఎంతో శోభమనయంగా భక్తులకు మొదటి దర్శనమిచ్చాడు. ఇక ఫస్ట్ లుక్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.